जय तल सत्गुरु ब्रह्म महाराज गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै जय तल సద్గురు బ్రహ్మ మహారాజ్. ఇప్పుడు నరసింహ గారు చదివిన కందార్థం భాగవత కృష్ణదేశకుల వారు రచించినటువంటి కందార్థ ధరువుల్లో. జలము నెడబాయ నొల్లని జలచరముల ఠీవి బూని సశిష్యుడు హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొల్చు నమ్మి గురువునే కొల్చు సుమ్మి తాదుక్తులానే తలచు. అంటే ఒక శిష్యుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అంటే శిష్యుడు కదా, ఇక్కడ సశిష్యుడు. మళ్ళీ శిష్యుల్లో సశిష్యుడు. ఇప్పుడు శిష్యులు చాలామంది ఉంటారు. భక్తులు వేరు, శిష్యులు వేరు, సశిష్యులు వేరు. 3 రకాల స్థాయిల్లో ఉంటారు. భక్తులు అంటే నమ్ముకొని జీవించేవాడు. ఇంకా వాళ్ళు గురువు చెప్పే జ్ఞానంతో కానీ వాళ్ళకి సంబంధం లేదు. గురువుగారు అంటే మంచివారు అనేటువంటి ఒక భక్తి ఉండేటువంటి వాళ్ళు గురు భక్తులు అంతే. శిష్యులు అంటే ఉపదేశం తీసుకుంటారు, వారు చెప్పే మార్గంలో కొంతవరకు ఆచరణ కలిగి ఉంటారు. కానీ సశిష్యులు అంటే అలా ఉంటారు అన్నమాట. సశిష్యులు అంటే గురువు చెప్పింది చెప్పినట్లుగా, గురువు ఏం చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను సశిష్యులు అన్నారు. ఇలాంటి వాళ్ళు మనకి చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి సశిష్యులు అనేటువంటి వాళ్ళు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు అలాంటి సశిష్యుల్లో మనకి స్వామి వివేకానంద ఒకరు. అంటే గురువు పట్ల అలాంటి భావన. అంటే వారు ఎక్కడున్నప్పటికీ కూడా, వివేకానంద స్వామి ఎక్కడున్నా కానీ ప్రతి క్షణం తన గురువు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్నే గుర్తు చేసుకుంటూ జీవించటం స్వామి వివేకానంద. అలాగే మనకి చాలామంది ఉంటారు లోకంలో మనకి గుర్తులో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు సిద్ధయ్య గారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క శిష్యుడు సిద్ధయ్య గారు కూడా అంతేనమాట. గురువు గారు ఏం చెప్తే అది పాటించేవారు, ఏం చెప్తే అలా జీవించేటువంటి వారు. దీన్ని పరిగణలో తీసుకొని భాగవత కృష్ణ ప్రభులు వారు ఇంకో కందార్థం రచించారు. మీరంతవారు గనుకని చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచే లెసగా వినోడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనోడి ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా మీరానాతివ్వండే తోరామౌ ఈ బోధ లెసగా వినోడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనోడి. అంటే వాళ్ళకు వేరే ఆలోచన ఉండదు. ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా. మీరు ఆనతివ్వండి తోరామో ఈ బోధ లెస్సగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కానీ. ఇంకా వాళ్ళకు వేరే సొంత ఆలోచన కానీ సొంత అభిప్రాయాలు అనేటువంటివి ఉండవు. అలాగే ఈ కందార్థంలో చెప్పినట్టు జలము నెడబాయనొల్లని జలచరముల ఠీవి బూని సశిష్యుడు హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొల్చు సుమ్మి. అంటే జలచరాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పారు. మనకి జలచరాన్ని ఉదాహరణగా చెప్పారు. ఎట్లా అంటే జలచరం అంటే నీటిలో జీవించేటువంటి ప్రాణులు. ఉదాహరణకి చేపలు. మనం చేపలను ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒక చేప ఉందనుకోండి, చేపని నీళ్ళలో ఉన్నప్పుడు దాన్ని తీసి ఇట్లా ఒడ్డు మీద పడేసామనుకోండి, ఏమవుతుంది? ఒడ్డు మీద పడేస్తే కొట్టుకుంటుంటుంది, గిలగిలా కొట్టుకుంటుంటుంది. కాసేపు కూడా అది నిలకడగా ఉండలేదు. నీళ్ళల్లో జీవించే ప్రాణిని
ఒడ్డున పడేస్తే నిమిషం కూడా నిలకడగా ఉండేది, కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే నీళ్లలో ఉండేటువంటి ప్రాణిని బయట వేస్తే ఎలా గిలగల కొట్టుకుంటుందో, అలాగే ఒక సశిష్యుడైనటువంటి వాడు గురువు యొక్క భావనకు, గురువు యొక్క ధ్యాసకు, గురువు యొక్క ధ్యానానికి, గురువు యొక్క జ్ఞానానికి, గురువు యొక్క స్పర్శకు, గురువు యొక్క నామానికి దూరమైనటువంటి క్షణం ఇలా పరితపిస్తాడు. అయ్యో నా గురువుకి దూరమయ్యాను, నా గురువు చెప్పేటువంటి జ్ఞానానికి నేను దూరంగా జీవించవలసి వస్తుంది అనేటువంటి తపన అతడిలో ఉంటుంది అనమాట. ఎంతసేపు దూరం అయితే, గురువుకి ఎంతసేపు దూరం అయితే, గురువు యొక్క భావానికి ఎంతసేపు దూరం అయితే అలా తప్పిస్తాడు అంటే, ఒక చేపను తీసి ఒడ్డు మీద వేస్తే అది ఎంతసేపు అయితే నిలకడగా ఉండి తర్వాత కొట్టుకుంటూ ఉంటుందో, సశిష్యుడు కూడా అన్ని క్షణాలు మాత్రమే మామూలుగా ఉంటాడు. కొన్ని క్షణాలు కాగానే వెంటనే తప్పిస్తూ ఉంటాడు. నేను దూరమయ్యాను అనేటువంటి ఆ తపన అనేటువంటిది సశిష్యుడికి ఉంటుంది. అర్థమైనా? జలము నెడబాయనొల్లని జలచరముల టీవీ భూని సశిష్యుడు. ఇక్కడ ఏమని చెప్పారు? సశిష్యుడు. వారే చెప్పారు సశిష్యుడు. హృజ్జలజంబను పీఠముపై నిలిపి. ఎక్కడ నిలిపారు? హృదయాన్ని ఒక నీటితో కూడి ఉన్నటువంటి ఒక దాంతో సంబోధించాను. హృజ్జలజంబను అంటే నీటితో కూడిన పీఠం అని చెప్పారు. అది జలజం పీఠం నిలిపి ఇంకక్కడే ఆరాధన చేస్తూ ఉంటాడు. ఆ నీళ్ళల్లోనే హృదయం అనేటువంటి పీఠముపై నీళ్ళల్లో అంటే హృదయం అనే హృదయంలో జలంతో కూడి ఉన్నటువంటి పీఠం ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో ఒక చేప పిల్లలు ఎట్లయితే నీళ్ళలో నివసిస్తే, ఈ సశిష్యుడు కూడా ఆ హృజ్జలజం అనే పీఠంపై గురువుని నిలుపుకొని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఎక్కడ నిలుపుకొని ఆరాధన చేయాలా? గురువుని ఎక్కడ నిలుపుకోవాలి? హృదయంలో నిలుపుకోవాలి అని చెప్తున్నారు. హృత్పుండరీక మధ్యస్థం సకలామ్నాయ సంస్థుతం. అదేగా మనం చదువుకున్నది. హృత్పుండరీక మధ్యస్థం సకలామ్నాయ సంస్థుతం ధ్యాయామి సకలాభీష్టదాయకం. అంటే ఈ లోకంలో అంటే సకల అభీష్టాలు నెరవేరాలని మనం అనుకోకపోయినప్పటికీ కూడా ఎక్కడ నిలిపి ఆరాధన చేయాలి? హృత్పుండరీక మధ్యస్థం అని చెప్పారు. సకల ఆమ్నాయ సంస్థుతం అని చెప్పారు. సకల ఆమ్నాయంలో అంటే వేదాలు, ఆమ్నాయం అంటే వేదశాస్త్రాలు, వేదాలు అని చెప్పచ్చు. సకల ఆమ్నాయ సంస్థుతం అంటే సమస్త వేదశాస్త్రాలు అంటే సమస్త వేదాంత గ్రంథాలన్నీ కూడా ఏ సత్యాన్నైతే, ఏ పరబ్రహ్మతత్వాన్నైతే స్తుతి చేసినవో అట్టి పరబ్రహ్మం యొక్క స్థానమైనటువంటి హృత్పుండరీకమునందు పరివేష్టితమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ధారణ చేయాలి, ధ్యానం చేయాలి. అదే హృత్పుండరీక మధ్యస్థం. హృత్పుండరీక మధ్యస్థం హృదయ కమలము యొక్క మధ్యలో, హృదయ పద్మము యొక్క మధ్య భాగంలో మనం ధ్యానం చేయాలి. హృదయ పద్మం అంటే ఎక్కడ? హృదయ పద్మం అంటే సహస్రారం. మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతిలో హృదయ కమలమన్నా హృదయ పద్మమన్నా సహస్రార చక్రం. అంటే సహస్రార చక్రం యొక్క మధ్య భాగమునందు మనం అష్టదళ పద్మం గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకుంది ఇదే కదా. అంటే సహస్రార దళం యొక్క మధ్య భాగంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి, పరివేష్టితమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో దానిని ధ్యానం చేయాలి. అంతేకమ్మా. హృత్పుండరీక మధ్యస్థం సకలామనాయ సంస్థుతం ధ్యాయామ్యహం సదా భక్త్యా సకలాభీష్టదాయకం. ధ్యాయామ్యహం అంటే అహం అంటే నేను, ధ్యాయామి అంటే ధ్యానం చేస్తున్నాను. ధ్యాయామ్యహం సదా భక్తి అంటే సదా అంటే ఎల్లప్పుడు, భక్తి అంటే భక్తితో. సదా అంటే ఎల్లప్పుడు, భక్తి అంటే భక్తితో. ఎల్లప్పుడూ భక్తితో నేను నా హృదయ కమలం యొక్క మధ్యలో ఉన్నటువంటి సమస్త వేద శాస్త్రాలయందు కూడా సంబోధించినటువంటి పరబ్రహ్మతత్వాన్ని ధ్యానం చేయటం వల్ల నాకేమవుతుంది? సకల అభీష్టాలు కూడా నెరవేరుతాయి. నువ్వు నెరవేరాలని కోరుకోవక్కల్లా.
నువ్వు ప్రత్యేకించి నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవక్కల. ఎవరైతే ఇలాంటి ధ్యానం చేస్తారో, ఈ విధమైనటువంటి ధ్యానం చేసినటువంటి వాళ్లకు అప్రయత్నంగానే సకలము సిద్ధిస్తాయి, అప్రయత్నంగానే సకల అభీష్టాలు కూడా సిద్ధిస్తాయి. అర్థమైందా? ధ్యానం సమర్పయామి అన్నారు, అంతే కదా. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటో చేసి దాన్ని సమర్పించాలి కదా. ధ్యానం అంటే స్వరూపుగాను. ధ్యానం అనే పదానికి పతంజలి మహర్షి ఏమి నిర్వచనం చెప్పారంటే, నిర్విషయం మనః ధ్యానం. ధ్యానం అంటే నిర్విషయం మనః ధ్యానం. మనం పూజ చేసేప్పుడు కూడా ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అంటాం కదా. అంటామా? ఎవరిని ధ్యానం చేస్తాం? రూపనామంబులేకను రూఢిగాను ఆది మధ్యాంతములు లేని అచల గురుని మ్రొక్కి వినుతించి ప్రార్థించి ముదముతోను ఇతర సంకల్పములు లేని విమల చరితు ధ్యానముగా వించేద మద్గురు పాద నిరాజములు వేడేదా సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు సామర్థ్యయుక్తమో సద్గురు రూపము ధ్యానముగా వించేదా మద్గురు పాద నీరాజనములు వేడేదా. ఎవరిని ధ్యానము గావించేదా? మద్గురు పాద నీరాజనములు వేడెద సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు. అంటే ఆ గురువు యొక్క పాద పద్మానంటే ఇందాక చెప్పుకున్నటువంటి హృదయ కమలం యొక్క మధ్యలో పరివేష్టితమైనటువంటి తత్వాన్ని ఇక్కడ మనకు గురుపాదుకులుగా అభివర్ణించడం అనేటువంటిది చెప్పాను. గుణరూపము లేనటువంటి తత్వాన్ని అక్కడ మనకు సంబోధించడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే అక్కడ ధ్యానం చేస్తారో వాళ్ళకు సకల వేదనలు నశిస్తాయి. అక్కడికి వెళ్ళి కూర్చోవాలన్నారు. అక్కడికి వెళ్ళి ఎవరు కూర్చోవాలి? అక్కడికి వెళ్ళి ఎవరు కూర్చోవాలి? జీవుడు వెళ్ళి కూర్చోవాలి. నేను అని పలికేటువంటి వాడు, ఇందులో ఉండేటువంటి అహం ఎవరికైతే ఉందో, కర్తృత్వం ఎవరికైతే ఉన్నదో, ఎవరైతే కర్తృత్వంతో ఇందులో ఉన్నారో ఆ కర్తృత్వంతో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. ధ్యానం అంటే ఏంటి అంటే నిర్విషయం మనః ధ్యానం అన్నారు. అంటే విషయాలన్నిటినీ విడిచిపెట్ట, మనసులో విషయాల యొక్క స్పర్శ లేకుండా ఉండటమే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏంటి? మనసులో విషయాల యొక్క స్పర్శ లేకుండా, విషయాల యొక్క ఆలోచన లేకుండా ఉండటమే ధ్యానం. ధ్యానం అంటే మళ్ళీ వేరే ఏం కాదు. మామూలు జనరల్ అందరూ ఏం చేస్తారు? ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ధ్యానం అంటే ధ్యానం చేయను అనుకోమ్మా. ధ్యానం చేయంటే ఏం చేస్తారు? ఎవరైనా ధ్యానం చేయండి అన్నారు అనుకోమ్మా, కళ్ళు మూసుకొని కూర్చుంటారు. మరి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చొని చేసేదా, కళ్ళు తెరిచి చేసేదా? మరి అందరూ కళ్ళు మూసుకొని చేస్తున్నారు కాబట్టి మనం కూడా ధ్యానం చేయాలనగానే కళ్ళు మూసుకొని చేస్తున్నాం. కానీ ధ్యానం అనే పదానికి చెప్పిన అర్థం, పతంజలి మహర్షి ధ్యానం అనే పదానికి అర్థం ఏం చెప్పారు? మనసు విషయాల యొక్క స్పర్శ లేకుండా ఉండటమే ధ్యానం అంటే. విషయాలంటే ఏమిటి? శబ్దాలు, స్పర్శలు, రుచులు, రూపాలు, రుచులు, వాసనలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి విషయాల యొక్క స్పర్శ లేకుండా. ఇప్పుడు ఒక ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు అనుకోమ్మ. అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే చెవులు ఎక్కడో ఉన్నటువంటి శబ్దం మీద కేంద్రీకృతమైనవి అనుకోమ్మ. ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాను, ఫ్యాన్ సౌండే వినొస్తుంది ఆయనకు ధ్యానం చేస్తుంటే. విషయ స్పృహ ఉంది, అర్థమైందమ్మా. కూర్చుంటే మోకాలు నొప్పి వస్తుంది, ధ్యానం చేయడానికి కూర్చుంటే మోకాలు నొప్పి వస్తుంది. కళ్ళు మూసుకుంటే ఏవేవో రూపాలు గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు ఎలాంటి నగలు చేయించుకోవాలన్నారు, అవి గుర్తొస్తున్నాయి కళ్ళు మూసుకుంటే. కళ్ళు మూసుకోంగలోనే వచ్చే ఫంక్షన్కి ఒక నగలు చేయించుకోవాలనుకున్నారు, అవి గుర్తుకొస్తున్నాయి, డిజైన్స్ అన్నీ గుర్తుకొస్తున్నాయి కళ్ళు మూసుకుంటే. ఇలా విషయాలతో కూడి ఉన్నటువంటి మనసు ధ్యానం చేయటానికి యుక్తం కాదు, ధ్యానయుక్తము కాదు. ఏం చేయాలి?
మనసుని ఖాళీ చేయాలి. మనసుని ఖాళీ చేయాలి. ధ్యానం చేయాలంటే ఏం చేయాలా? మనసుని ఖాళీ చేయాలి. మనసుని ఎప్పుడైతే ఖాళీ చేస్తామో విషయాల యొక్క స్పృహ లేకుండా, విషయాల యొక్క స్పర్శ లేకుండా చేయగలగాలి. అందుకే ఏం చేస్తామంటే, మరి విషయాల యొక్క స్పర్శ లేకుండా ఉంచడానికి మనకి సాధ్యమవుద్దా? ప్రతి క్షణం మనసు ఎటో వైపు వెళ్తూనే ఉంది. చెవి కాడుకో, కన్ను కాడుకో, ముక్కు కాడుకో, నాలుగు కాడుకో, చర్మం కాడుకో వెళ్తుంది. ఒక స్పర్శనైనా ఆస్వాదిస్తుంది, ఒక శబ్దాన్నైనా ఆస్వాదిస్తుంది, ఒక రూపాన్నైనా, ఒక రుచినైనా, ఒక వాసననైనా కోరుకుంటుంది. విషయాలకు వేరుగా ఒక క్షణం కూడా ఉండట్లేదు కదా? ఉంటుందమ్మా? విషయాలకు వేరుగా ఒక క్షణం కూడా ఉండలేదు. అందుకోసమే మనసుని విషయరహితం చేయటం కోసం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అభ్యాస వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్తారు. అంటే అభ్యాస వైరాగ్యముల చేత మనసుని నిగ్రహించాలి. మనసులో ఉన్నటువంటి విషయాలను మనం నిలిపివేయాలి. అప్పుడు ఎప్పుడైతే విషయాలు లేనటువంటి మనసు, దాని శుద్ధ అంతఃకరణ అంటే అది. శుద్ధ అంతఃకరణ అంటే ఏది? విషయాలు లేనటువంటి అంతఃకరణ. ఆ విషయాలు లేనటువంటి ఆ అంతఃకరణ అనేటువంటి పుష్పాన్ని, మనసు అనే పుష్పాన్ని, ఎలాంటి పుష్పాన్ని? నిర్విషయమైనటువంటి మనోపుష్పాన్ని పరమాత్మకు సమర్పించాలి. అదే ధ్యానం చేయటం అంటే. మనం కళ్ళు తెరిచామా, కళ్ళు మూసుకున్నామా అనేటువంటిది ప్రధానం కాదు. ఇప్పుడు కళ్ళు అంటే ఒక ఇంద్రియమే, కళ్ళు అంటే ఒక, మిగతా 4 మరి చెవులు ఖాళీగా ఉంటున్నాయా? మరి ముక్కులు ఖాళీగా ఉంటున్నాయా? మరి అవి కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి కదా. కాబట్టి ఒక్క నేత్రాలను కంట్రోల్ చేస్తే సరిపోదు అని చెప్పి. అయితే నేత్రాలను ఎందుకు మనకు ఉదహరించారు అంటే, కళ్ళు ఎందుకు మూసుకోవాలని చెప్పారు అంటే, మనసు వేగంగా ప్రకృతిలోకి ప్రసరించేటువంటిది నేత్రాల ద్వారా. మనసు వేగంగా ఫాస్ట్గా వెళ్ళేది నేత్రాల ద్వారా. మిగతా అన్నీ కూడా చీమల్లాగా, దోమల్లాగా పోతుంటాయి అన్నమాట. మనసు అలా కాదనమాట. ఒక సింహంలాగా లేదా రాకెట్ స్పీడ్లో వెళ్తుంది అన్నమాట. అంత వేగంగా ఫాస్ట్గా దూసుకొని వెళ్తుంది అనమాట నేత్రాల ద్వారా. అంటే తొందరగా కనెక్ట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి కళ్ళు మూసుకోవటం అనేటువంటి ప్రక్రియ మనకు సాధనలో జోడించటం అనేటువంటిది జరిగింది. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేయాలి అనేటువంటిది కాదు. మహాత్ములు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు మూసుకోవాలంటే సాధన ఆరంభ దశలో మూసుకోవాలి. సాధన ఆరంభ దశలో కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలా. కొంతకాలం గడిచిన తర్వాత కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా కానీ ఆ యొక్క లక్ష్యమునందే కేంద్రీకృతమై ఉంటుంది వాళ్ళకు. మనకి ఆధ్యాత్మికంలో కొన్ని సూచనలు చేస్తారు. బాహ్య త్రాటకము, అంతర్త్రాటకం అని 2 సాధనలు చెప్తారు. బాహ్య త్రాటకము, అంతర్త్రాటకం అని మనకు సాధనలో సూచన చేస్తారు. బాహ్య త్రాటకం అంటే బాహ్యమైనటువంటి, సపోజ్ ఎట్లా అంటే, ఫస్ట్ మనసు పరిపరి విధాలుగా చెల్లించేటువంటి మనసుని ఒక రూపాన్ని సూచన చేస్తారు. ఇప్పుడు గురువుగారి యొక్క చిత్రపటం అక్కడ పెడతారు. గురువుగారి యొక్క చిత్రపటం పెట్టి ప్రతి క్షణం చాలాసేపు ఆ రూపాన్నే చూస్తూ ఉంటారు. కళ్ళు తెరిచి కన్ను రెప్ప కొట్టకుండా గురువుగారి యొక్క రూపాన్నే చూస్తూ ఉంటారు, లేదా వాళ్ళ ఇష్టదైవాన్ని చూస్తూ ఉంటారు. ఇలా ఇష్టదైవాన్ని నిరంతరం చూడటం ద్వారా ఆ లోపల ముద్రితమైపోతుంది. ఇలా కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత ఏం చేస్తారు, అది ఫోటో అలాగే ఉంచుతారు. ఫోటో అలాగే ఉంటుంది. కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేశారు. ఇంతకుముందు కళ్ళు తెరిచి ధ్యానం చేశారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం. ఇప్పుడు కళ్ళు మూసి ధ్యానం చేస్తే కళ్ళు తెరిస్తే ఏముంది, గురువుగారిది కనిపించాము. కళ్ళు మూస్తే కూడా గురువుగారి యొక్క రూపాన్ని చూడగలుగుతున్నాడు. అంటే మనస్సుకి ఒక ఏకాగ్రత సిద్ధించడం కోసం మనకు ఇలాంటి సాధనా విధానాలను ఆరంభంలో సూచన చేస్తారు. కానీ ఒక పరాకాష్ఠకు, అంటే ఇందులో కొంచెం పైమెట్టు ఎక్కిన తర్వాత ఇలా కళ్ళు తెరిచి చేయాల్సినటువంటి అవసరం లేదు, కళ్ళు మూసుకొని చేయాల్సిన అవసరం లేదనమాట. అంత నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఈ మార్గంలో, ఈ సాధనా విధానంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా ఈ ప్రకృతి వాళ్ళను ప్రభావితం చేయదు. ఈ ప్రకృతి కానీ, ఈ ప్రకృతిలో ఉండేటువంటి విషయాలు కానీ ఆ యొక్క సాధకులను ప్రభావితం చేయవు. వాళ్ళు దేనికి టెంప్ట్ అవ్వరు.
వాళ్ళు దేనికి కనెక్ట్ అవ్వరు అన్నమాట. మనం ప్రతి చిన్న విషయానికి కనెక్ట్ అవుతాం అన్నమాట. మనం టెంప్ట్ అవుతాం, ప్రతి చిన్న విషయానికి కనెక్ట్ అయ్యి ప్రతి సందర్భంలో కూడా టెంప్ట్ అవుతాం అన్నమాట. అది అంటే మహాత్ములు లేకపోతే సశిష్యులు నిరంతరం కూడా అదే భావంతో ఉంటారు. ఆ భావానికి వారు ఏ భావాన్ని అయితే లక్ష్యంగా ఎంచుకున్నారో ఆ భావానికి ఒక క్షణం దూరమైనా కానీ వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఒడ్డున పడినటువంటి చేపపిల్ల, నీళ్లలో ఉన్నటువంటి చేపపిల్ల ఒడ్డున పడితే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో ఇలాంటి సశిష్యులు కూడా ఆ భావానికి, ఈ యొక్క జ్ఞానానికి దూరమైనటువంటి ప్రతి క్షణం కూడా వాళ్ళు అలా తప్పిస్తూ అలా విలపిస్తూ ఉంటారు. అర్థమైందమ్మా? మనం కూడా ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఆ పరమాత్మ యొక్క భావానికి, గురువు చెప్పిన భావానికి, గురువు యొక్క జ్ఞానానికి దూరమైనటువంటి క్షణం మనం ఎప్పుడైనా అలా విలపించామా? ఇక్కడ ఎంత టైం చెప్పారు? ఒక్క క్షణం దూరం అయితేనే విలపిస్తారు. దైవభావానికి ఒక్క క్షణం దూరం అయితేనే సాధకుడు యొక్క హృదయం కదిలిపోతుంది, సశిష్యుని యొక్క హృదయం కదిలిపోతుంది. మరి మన హృదయం పోదాంలే, ఏమైంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల పోదాం, పౌర్ణానికి ఏడిపోతారు, గురువుగారు ఉండడా ఏమైద్దమ్మ పోతే మాత్రం భగవద్గీతే కదా చదివి చెప్పేది, లేదా గురువుగారి పుస్తకం, ఆ పుస్తకం మన ఇంట్లో ఉందిగా, మనం కూడా చదువుకోవచ్చుగా. అంటే ఇక్కడ ఆశ్రమానికి రావాలని, గురువు దగ్గరకు రావాలని చెప్పట్లేదమ్మా. గురువు దగ్గరకు ఆశ్రమానికి వస్తేనే వచ్చినట్టు, గురువుగారి దగ్గరకు వస్తేనే వచ్చినట్టు కాదు ఇక్కడ చెప్పేది. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన మనస్సులో గురువు చెప్పిన జ్ఞానం దూరం కాకూడదు. అర్థమైందమ్మా? మనం ఇంట్లో ఉండని, ఊరికి వెళ్ళని, పుణ్యక్షేత్రాలకు వెళ్ళని, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, వృత్తి పని చేస్తున్నా, ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా, ఏది చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి సందర్భంలోనైనప్పటికీ కూడా మన మనసులో ఆ భావం చెదిరిపోకూడదు. ఆ భావానికి ఒక్క క్షణం కూడా దూరం కాకుండా జీవించగలగాలి. జలము నెడబాయనులని జలచరముల టీవి భూని సశిష్యుడు హృజ్జలజమ్మనిపై పీఠముపై నిలిపి ఇతరము మాని ఏం చేశారు? ఆ హృజ్జలజమ్మని పీఠముపై నిలిపి ఏం చేశారు? ఇతరము మాని ఏం మానుకున్నారు? ఇతరమైనటువంటివి మానుకొని ఉన్నారు. ఇతరమైనటువంటివి అంటే ఏంటి? అంటే దైవానికి సంబంధం లేనటువంటిది ఏదైనా. అర్థమైందమ్మా? ఇతరము మాని గురువునే కొల్చు సుమ్మి. అంతేకమ్మా. నిరంతరం ఎవరిని కొలవాలా? గురువునే కొలవాలి, గురువునే స్మరించాలి, గురువునే నమ్ముకుని ఉండాలి. అంటే ఏంటి అర్థం? మరి ఇతరాన్ని తలవకూడదా? ఇతరము అంటే బ్రహ్మమున కంటే వ్యతిరేకమైనటువంటి, బ్రహ్మము కానటువంటి పదార్థాలను తలవకూడదా అని ప్రశ్న వస్తుంది. ఇక్కడ అదే కదా చెప్పింది. జలము నెడబాయలను జలచరముల టీవీ భూని సశిష్యుడు హృదయమ పీఠముపై నిలిపి ఇతరము మాని అంటే ఇతరాన్ని విడిచిపెట్టాలి అన్నారు. ఇతరాన్ని విడిచిపెట్టాలంటే దేన్ని విడిచిపెట్టాలి? దేన్ని విడిచిపెడతాం? మనం గృహస్థులం కదా, దేన్ని విడిచిపెడతాం అంటే మనకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే ప్రతి పదార్థములో కూడా పరబ్రహ్మమునే దర్శించగలిగితే దేన్ని విడిచిపెట్టక్కర్లా. అంతేగమ్మా. ఇప్పుడు ప్రతి పదార్థము కూడా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్ఞానం మనకు దృఢమైందనుకోమ్మా. ఇప్పుడు ప్రతి పదార్థము పరమాత్మ స్వరూపమైన దృఢమైనటువంటి వాళ్ళకి దేన్ని విడిచిపెట్టాలా? దేన్ని పట్టుకోవాలి? ఇప్పుడు కంటికి కనిపించిన ప్రతి దాంట్లో పరమాత్మను చూడగలిగితే ఇంకా వేరే కళ్ళు మూసుకోవడం ఎందుకు? ఇప్పుడు కళ్ళు తెరవగానే ఈ తలుపు కనిపించింది అనుకోమ్మా, తలుపులో పరమాత్మ స్వరూపం కనిపిస్తే మనకి. ఈ సోఫా సెట్ కనిపించింది, సోఫా సెట్లో పరమాత్మ కనిపించారనుకోమ్మా. గోడ కనిపించింది, గోడలో పరమాత్మ కనిపిస్తే మనకి. సాయిబాబా ఫోటో కనిపించింది, ఆ ఫోటోలో పరమాత్మ కనిపిస్తే
ఈ స్టోన్స్ కనిపించినాయి, ఈ స్టోన్స్లో పరమాత్మ స్వరూపం కనిపిస్తాయి. దివాన్ కాట్ కనిపించింది, దివాన్ కాట్లో పరమాత్మ స్వరూపం కనిపిస్తాయి. ఇప్పుడు శాంతి స్వరూప్ గారు కనిపించింది, శాంతి స్వరూప్ గారిలో పరమాత్మ స్వరూపమే కనిపించారు. మనకు కనిపించిన ప్రతి పదార్థంలో, ప్రతి వస్తువులో కూడా పరమాత్మనే మనం చూడగలిగితే, పరమాత్మనే మనం చూడగలిగితే ఇప్పుడు మరి దేన్ని విడిచిపెట్టాలా? ఇతరము మాని గురువునే తలుచు సుమ్మి అని అన్నారు కదా, గురువునే కొలుచు సుమ్మి అని చెప్పారు కదా, గురువునే కొలుచుకోవాలి, గురువునే తలుచుకోవాలి అని చెప్పారు కదా. ఇప్పుడు మనం దేన్ని విడిచిపెట్టాలిగా? దేన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అన్నిటిలో పరమాత్మనే చూడగలిగితే, అన్నిటి యందు పరమాత్మనే చూడగలిగితే, అన్నిటి యందు గురుతత్వమునే మనం భావన చేయగలిగితే ఇంకా మనం దేన్ని విడిచిపెట్టక్కర్లేదు, దేన్ని పట్టుకోవక్కర్లేదు. అర్థమైందమ్మా? చరాచర జగత్తునందంతటా అనుస్యూతమై వ్యాపించి ఉన్నటువంటి ఆ సత్యాన్ని, ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకొని పట్టుకోగలిగితే, తత్పదార్థమందు త్వంపదార్థమందు రెండిటి యందు ఉన్నటువంటి ఆ ఆసిపదాన్ని గుర్తించగలిగితే, అర్థమైందమ్మా? జగత్తునందు అంటే వ్యక్తావ్యక్తముల యందు, అర్థమైందమ్మా? రెండిటి యందు ఉండేటువంటి సత్యాన్ని మనం గుర్తించగలిగితే, జీవ జగత్తుల యందు ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఇంకా మనం వేరే ఏం చేయక్కల్లా? సర్వత్రా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఇంకా మళ్ళీ మనం ఇంకా ఎప్పుడూ పరమాత్మ కంటే వేరుగా ఉండం కదా. అలాంటి భావన మనకు రావాలి. ఇది ఎక్కడ ఉండాలా? భావనలోనే సర్వాత్మ భావం ఉండాలి. మళ్ళీ వ్యవహారంలో సర్వాత్మ భావం ఉండకూడదు. వ్యవహారంలో ఎవరి జీవన విధానం వాళ్ళదే ఉంటుంది, కానీ భావన మాత్రం అదే ఉంటుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు అందరిలో పరమాత్మ స్వరూపమే ఉందని చెప్పారు, పరమాత్మ స్వరూపమే ఉందని చెప్పారు. ఇప్పుడు పశువులో, పక్షిలో, క్రిమిలో, కీటకంలో, సమస్త 84 లక్షల జీవ ఉపాధులన్నింటిలో ఒకే చైతన్యం ఉందని చెప్పారు. ఒకే చైతన్యం ఉందని చెప్పినప్పుడు మరి మనం ఎలా భావించాలి? అన్నిటినీ పరమాత్మ స్వరూపాలుగా భావించాలి. అయ్యో అన్నిటినీ పరమాత్మ స్వరూపాలుగా భావించమని చెప్పారు కదా అని చెప్పి ఇప్పుడు ఆవు బయట ఉంటే ఈయన కూడా ఆవు కాడే నేను పడుకుంటాను పడుకోవాల్సిన అవసరం ఉందా? అయ్యో ఆవు గడ్డి తింటుంది, ఆవు ఆత్మస్వరూపము, నేను ఆత్మస్వరూపం కాబట్టి ఆవు గడ్డి తింటుంది కాబట్టి నేను గడ్డి తినాలని అంటాడా? అంటే పరమాత్మ స్వరూపాన్ని భావన చేయటువంటి ఇలా భావన చేయటమా అమ్మ? కోడి అన్నీ ఏరుకొని తింటుంది, నేను కూడా కోడిలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, కోడిలాగే నేను జీవించాలని అలా జీవనశైలి కలిగి ఉండాలని చెప్పారా? జీవన విధానాన్ని మార్చుకోవటం కాదు, ఆ కోడి యొక్క ఉపాధిగతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము, నాలో ఉపాధిగతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము రెండూ ఒక్కటే. ఆ కోడి కదలటానికి, ఆ కుక్క కదలటానికి, ఆ పిల్లి కదలటానికి, ఆ ఆవు కదలటానికి ఆధారభూతంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో నా ఉపాధి కదలటానికి కూడా అదే చైతన్యము ఆధారభూతంగా ఉన్నది కనుక అందులో ఉన్న ఆత్మ చైతన్యము, నాలో ఉన్న ఆత్మ చైతన్యము ఒక్కటే అనేటువంటి జ్ఞానము కలిగి అలాంటి భావనతో జీవించాలి తప్ప ఆ ప్రాణుల యొక్క జీవన విధానాన్ని అనుసరించవలసినటువంటి అవసరం లేదు. వాటి యొక్క జీవన విధానం అంటే సృష్టిలో ఏ ప్రాణి యొక్క జీవన విధానం ఆ ప్రాణికి ఉంటుంది, మనకు వాటితో సంబంధం లేదు. వాటి యొక్క జీవన విధానంతో కాదు, వాటిల్లో ఉండేటువంటి చైతన్యంతో మాత్రమే మనకు సంబంధం. మనలో ఉన్న చైతన్యము, దానిలో ఉండేటువంటి చైతన్యము ఒక్కటే అనేటువంటి జ్ఞానంతో మనం జీవించగలగాలి. ఒక్క రాజుగారికి గురువు గారు ఇదే బోధ చేశారంట. అన్నిటిలో పరమాత్మే ఉన్నాడు అని చెప్పి ఉపన్యాసం చెప్పారట. సరే అర్థమైందా అనంట, నాకు అర్థమైంది అనంట. భార్య కొంచెం ఎక్కువ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంది, భర్తకి కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం తక్కువ ఉందన్నమాట. రాజుగారికి, రాణిగారికి మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. రాణిగారు చెప్పిందనమాట, మరి గురువుగారు చెప్పిన బోధ అర్థమైందా? సర్వములో ఆత్మస్వరూపం ఏముందని చెప్పారు కదా, నాలో ఆత్మ ఏముంది, ఈ పనిచేసే వాళ్ళందరిలో ఆత్మభావనే, ఆత్మస్వరూపం ఏముంది, అంతా ఒక్కటే అని చెప్పాడు. అప్పుడు రాజుగారు అన్నారు, నీలో ఉన్న అంది ఆత్మే అయినప్పుడు, ఈ పనిచేసే వాళ్ళలో ఆత్మే ఉన్నప్పుడు, అందరిలో ఆత్మే ఉన్నప్పుడు, అప్పుడు నేను నిన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలా, నేను ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటానడట.
నేను ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటా, మరి నీలో ఉన్నది ఆత్మే ఈమెలో ఉన్నది ఆత్మ అయితే ఒక్కటే కదా, మరి నువ్వే ఉపన్యాసం చెప్తున్నావు కదా, మరి గురువుగారు ఇదే చెప్పారంటున్నావు కదా, ఇలా ఓకేనా అని చెప్పి రేపటి నుంచి నీకు నాకు ఒక టిఫిన్ చెప్పిండంట రాజు గారు. ఆవిడ లబోదీబాను మొత్తుకుంటూ కూర్చుంది. అప్పుడు గురువుగారు వచ్చారు. గురువుగారు పోయిన గురువారం మీరు చెప్పిన ఉపన్యాసం విని మాకు చిక్కొచ్చి పడింది, సర్వంలో ఆత్మ ఉంది అందరిలో ఆత్మ ఉందని మీరు చెప్పింది అర్థం కావడం కోసం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెబితే ఆ ఎగ్జాంపుల్స్ని పట్టుకొని ఇప్పుడు నన్నే బయటికి నెట్టేసిండు. ఓకే పర్లేదమ్మా నేను చూసుకుంటా అని చెప్పి వెళ్ళాడు. సరే నాయన, అన్నిట్లో పరమాత్మ స్వరూపమే ఉన్నది అనేటువంటి జ్ఞానంతో దృఢంగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, నిన్ను నేను అభినందిస్తున్నాను, ఎప్రిషియేట్ చేస్తున్నాను, చాలా సంతోషం, నా శిష్యుల్లో నువ్వు అగ్రగణ్యుడిగా నిలిచిపోతావు నాయన అన్నాడు గురువుగారు వచ్చి రాజుగారిని. అబ్బా రాజుగారు ఉప్పొంగిపోయాడు, గురువుగారు నన్ను నిజంగా ఇంత స్థాయిలో మెచ్చుకున్నాడు అని చెప్పి అన్నాడు. నాయన నీలాంటి వాళ్ళు అన్నిటిలో ఆత్మనే దర్శించగలుగుతున్నారు, ప్రత్యేకత లేనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆహారాన్ని నేను నీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను, అలాంటి ఆహారాన్ని స్వీకరించుదు కానీ రా తండ్రి అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. గురువుగారి ప్లేట్లో లడ్డూలు మంచి మంచి రుచికరమైనటువంటి పదార్థాలు పెట్టారు. ఆ రాజుగారి ప్లేట్లో కొంచెం గడ్డి కొంచెం కుడితి ఇలాంటివన్నీ పెట్టారనమాట. అర్థమైందమ్మా? కొంచెం ఆవు పేడ కొంచెం ఇవన్నీ పెట్టారనమాట. నాయన మీలాంటి మహాజ్ఞానులు దేనినైనా పరమాత్మ స్వరూపంగా భావించి స్వీకరించగలరు, కాబట్టి ఆ ఆహారాన్ని పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ ఆహారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు గురువుగారు. ఎలా స్వీకరిస్తా? పేడను తింటాడా? మేకకు సంబంధించిన కొన్ని జీవులకు సంబంధించినటువంటి వేస్ట్ తీసుకొచ్చి అందులో పెట్టి తినమన్నారు. గడ్డి పెట్టారు, తాగటానికి కుడితి పెట్టారు, ఆయనకి తాగటానికి రాజుగారికి కుడితి పెట్టారు. ఎందుకు? నువ్వు ఏ పానీయాన్నైనా కానీ అమృత స్వరూపంగా భావించి స్వీకరించేటువంటి సామర్థ్యం ఉంది. ఎందుకంటే భార్యనే కాదని వేరే మామూలు స్త్రీలో కూడా నువ్వు పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలిగినటువంటి మహాజ్ఞానికి ఈ ఒక లెక్క అని చెప్పి గురువుగారు అవన్నీ పెట్టి కూర్చోబెట్టారు. అర్థమైందమ్మా? గడ్డి, కాస్త పుల్లలు, కంది పుల్లలు, వేప పుల్లలు, ఇట్లాంటివన్నీ మామిడి పుల్లలన్నీ తీసుకొచ్చి మామిడాకుల రసం అవన్నీ కొంచెం కొంచెం అక్కడ పెట్టారు. పెద్ద ఇస్తనేసి పెట్టారు. తింటాడా? బాగా ఆలోచించాడు. ఏమి చేయాలో పాలు పోవట్లేదు. ఇప్పుడు వీటిల్లో పరమాత్మ స్వరూపం లేదు, నాకొద్దు అని అనలేడు. ఎందుకంటే ఆల్రెడీ వారం రోజుల నుంచి అదే స్క్రోల్ అవుతుంది, వాళ్ళ రాజభవనం మొత్తంలో కూడా అదే స్ప్రెడ్ అయ్యిందనమాట. రాజుగారిని ఇప్పుడు రాంగలోని గురువుగారు కూడా ఉన్నతంగా కీర్తించాడు. ఇప్పుడు రాజుగారి కీర్తనను కానీ తన ప్రవర్తనను కానీ కాదనుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి అట్లా అని పేడ తినగలుగుతాడా? ఆ గడ్డి తినగలుగుతాడా? కుడితి తాగగలుగుతాడా? మరి వాటిలో పరమాత్మ ఉన్నాడని భావన చేయగలుగుతాడా? అప్పుడు వెంటనే లేచి గురువుగారి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నన్ను క్షమించండి, ఏవైనా పొరపాట్లు చేస్తే మన్నించండి అని చెప్తే అప్పుడు వెంటనే గురువుగారు ముందు నీ భార్యను తీసుకురా అని చెప్తాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు చెప్తారు, నాయన అన్నిటిలో పరమాత్మ ఉన్నారు అని చెప్తే భావనారూపంగా చూడాలి. పరమాత్మను ఎలా చూడాలా? భావనారూపంగా. ప్రతి పదార్థాన్ని భావన చేయమని చెప్పారు తప్ప వాటిని తినమని చెప్పలా, వాటిలాగా జీవించమని చెప్పలా. ఇప్పుడు ఆవిలాగా కుక్కలాగా కోడిలాగా జీవించమని చెప్పారా? వాటిల్లో పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించమన్నారు. త్వంపదము తత్పదం అంటే ఏంటి? సమస్త ప్రాణులన్నిటిలో ఉండేటువంటి ఆ తత్వాన్ని గ్రహించమని చెప్పారు. తత్వాన్ని గ్రహించమని చెప్పారు కానీ వారు మనం సమానమని చెప్పారా? మనకు చెప్తారు, గురువు శిష్యుడా ఏ శిష్యుడు గురువా ఏ గురువు శిష్యుల మధ్య గురుతొక్కటాయి పాట చదువుతాంగమ్మ. గురువు శిష్యుడాయే శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల మధ్య గురుతొక్కటాయి. అబద్ధం అది? గురువు శిష్యుడు ఒకటి కాదా? ఒకటంటే ఒకటి, కాదంటే కాదు. జ్ఞానపరంగా ఇద్దరు సమానమే, జ్ఞానపరంగా ఇద్దరు సమానమే.
కానీ జీవన విధానంలో, లౌకికంగా జీవన విధానంలో గురువే శిష్యుడు అనమాట. గురువుకి ఇవ్వవలసిన స్థానం గురువుకి ఇవ్వాలి, శిష్యుడికి ఇవ్వవలసినటువంటి స్థానం శిష్యుడికి ఇవ్వాలి. గురువు పాటించవలసిన ధర్మాలు గురువు పాటించాలి, శిష్యుడు పాటించవలసినటువంటి ధర్మాలు శిష్యుడు పాటించాలి. పాటించే ధర్మాలు ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలి, కానీ ఇద్దరూ ఒక్కటే అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే మాతృధర్మం వేరే ఉంటుంది, పితృధర్మం వేరే ఉంటుంది, పుత్ర ధర్మం వేరే ఉంటుంది, పౌత్ర ధర్మం వేరే ఉంటుంది. రకరకాల ధర్మాలు చెప్పారు. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించవలసిందే. నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నా కదా అని చెప్పి ఇచ్ఛానుసారంగా నడుచుకునే అవకాశం లేదు. వ్యవహారిక జీవన విధానంలో ఒక గృహస్థు ఎలాంటి ధర్మాలు పాటించాలో అవన్నీ పాటించవలసిందే. సన్యాసులకి కొన్ని చెప్పబడిన ధర్మాలు సన్యాసి పాటించాలి, వానప్రస్థుడు పాటించవలసినటువంటి ధర్మాలు వానప్రస్థుడు పాటించాలి. ఎవరు ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు పాటించవలసినటువంటి ధర్మాలు వాళ్ళు పాటించాలి. మనకు నిర్దేశించినటువంటి ధర్మాలు మనం పాటించాలి. ఓకే, ఏమని చెప్తున్నారు? సమస్త ప్రాణులన్నింటి యందు చరాచర జగత్తునందంతటా ఆ యొక్క స్వరూపమును, పరమాత్మ యొక్క స్వరూపాన్ని భావన చేస్తూ నిరంతరం అదే భావనతో జీవించగలగాలి. ఎందుకు అంటే ప్రతి పదార్థము కూడా పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి దృఢత్వం మనకి కలిగింది కాబట్టి. ఎట్లా అంటే బ్రహ్మమే అనేకమైనటువంటి పదార్థాలుగా మారింది, అనేకమైనటువంటి పదార్థాలుగా మారింది. ఇప్పుడు ఒక చెట్టును కొట్టారమ్మా, ఒక చెట్టును కొట్టిన తర్వాత గుమ్మం చేశారు, అక్కడ తలుపు చేశారు, ఈ సోఫా సెట్ చేశారు, స్టూల్ చేశారు, కుర్చీ చేశారు, దేవుడి మందిరం చేశారు, దేవుడి మందిరంలో విగ్రహం చేశారు, అనేక రకాలుగా చేశారు. ఇప్పుడు వీటన్నిటిలో ఏది విలువైంది, ఏది విలువ తక్కువది అంటే అందరూ కూడా రాంగ్లోనే దేవుడి మందిరం కాడికి వెళ్ళి అక్కడ దేవుడి మందిరంలో ఉన్నటువంటి అమ్మవారికి దండం పెడుతున్నారు. మరి మిగతా ఇవన్నీ ఎక్కడ దేంతో తయారైనవి అంటే పరిమితమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఆ విగ్రహంలో మాత్రమే, పూజా మందిరంలో ఉంచబడినటువంటి విగ్రహంలో మాత్రమే దైవాన్ని చూడగలుగుతాడు. కానీ ఒక వివేకవంతుడు ప్రతి వస్తువు కూడా అదే చెక్కతో చేయబడింది అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు అన్ని వస్తువులను ఒకే విధంగా దర్శించగలుగుతాడు. అతనికి ప్రత్యేకమైనటువంటి భావన అనేటువంటిది ఉండదు. అంటే అన్నిటి యందు పరమాత్మను దర్శించటం అంటే అలా, అంటే అన్ని పదార్థాల యందు అన్ని వస్తువుల యందు దర్శించటం అంటే అలా. అర్థమైందమ్మా? కొంతమంది అంటే పరిమితంగా పూజా మందిరానికి నమస్కారం చేస్తారు, పూజా మందిరంలో విగ్రహానికే చేస్తారు. మరి అన్నీ చేసింది ఒకే చెక్కతో అయినప్పుడు, ఒకే చెట్టు యొక్క చెక్కతో అయినప్పుడు మరి తలుపు దేంతో చేశారు, సోఫా సెట్ దేంతో చేశారు, కుర్చీ దేంతో చేశారు? మరి కుర్చీలో దేవుడిని చూడగలుగుతాడు, దైవాన్ని చూడగలుగుతాడా? ఈ కుర్చీ అందులో ఉన్నటువంటి విగ్రహం ఒక్కటే అనేటువంటి భావన ఉండగలుగుతుందా? అంటే సాధకుడు ఒక రూపంలో మాత్రమే దైవాన్ని చూడటానికి అలవాటు పడున్నాడు. కొన్ని రూపాలకు మాత్రమే బంధీ అయి ఉన్నాడు, కొన్ని నామాలకు కొన్ని రూపాలకు బంధీ అయి ఉన్నాడు. ఆ రూపాన్ని ఆ నామాన్ని మాత్రమే దైవంగా భావిస్తాడు, ఇంకో రూపాన్ని ఇంకో నామాన్ని దైవంగా అంగీకరించరు. అర్థమైందమ్మా? కొన్ని రూపాలకు కొన్ని నామాలకే బంధీ అవుతారు. ఇప్పుడు మనం కూడా కొన్ని నామాలు కొన్ని రూపాలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక రూపం పెట్టుకున్నాం, ఆ రూపానికి ఒక నామం ఉంది. ఆ రూపం ఆ నామం కాకుండా వేరే ఇంకో రూపం ఉందనుకో, ఆ రూపాన్ని మనం దండం పెడతాం, ఆ రూపానికి మనం పెట్టాం. ఎందుకంటే ఈ రూపానికి బందీ అయ్యి ఉన్నాం. ఇక్కడ ఒక రూపం పెట్టుకున్నాం, ఈ రూపానికి బందీ అయ్యాను. ఇక్కడ ఒక రూపం పెట్టుకున్నాం, ఈ రూపానికి బందీ అయ్యాను. ఈ రూపాలకి ఈ నామాలకు బందీ అయ్యాను. వేరే రూపాలు బయట ఎక్కడన్నా వేరే రూపాలు కనిపించింది అనుకో, అవేమన్నా తక్కువ? అంటే ప్రతి రూపంలో, అంటే నామరూపాలతో కూడి ఉన్నటువంటి జీవ జగత్తు మొత్తంలో కూడా ఉన్నది ఒకే సత్యము అయినప్పటికీ కూడా మన మనసు కొన్ని రూపాల యందు కొన్ని నామాల యందు బంధీ అయి ఉన్నది. దాన్ని కూడా అధిగమించేటువంటి సాధన చేయాలి అని చెప్పారు. 4వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట చెప్తారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వశ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సూచన చేస్తారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నువ్వు ఏ రూపంతోనైనా ఆరాధించు, నువ్వు ఏ రూపంతోనైనా
ఆరాధించు. ఓకే, నేను నిన్ను ఆ రూపంతోటే వచ్చి అనుగ్రహిస్తా. నువ్వు ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో అనుగ్రహిస్తా అన్నారు. ఇక అంతే, మన ఇష్టం వచ్చిన రూపం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్ని గ్రామ దేవతలు ఉంటాయమ్మా, గ్రామ దేవతలు ఆ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో. మీరు ఇంకా ఇంటీరియర్ లొకేషన్స్లోకి వెళ్ళారనుకోమ్మా, ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారనుకో, వాళ్ళు ఆరాధించే దేవతా రూపాలు ఇంకో రూపంలో ఉంటాయి. మనకు అనిపిస్తే వీళ్ళు దేవుళ్ళ అనుకుంటాం. ఇప్పుడు వేరే వేరే దేశాలు వెళ్ళాం అనుకోమ్మా, వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి దేవతలు దేవుళ్ళ యొక్క రూపాలు వేరే విధంగా ఉంటాయి. మరి ఆ రూపాల్లో ఉండి అనుగ్రహించే దేవుడు ఇంకో దేవుడు ఉన్నాడా అమ్మ? గిరిజన ప్రాంతాల్లో ఒక చెక్క చేసుకొని బొమ్మలు పెట్టుకొని ఆరాధించేటువంటి దేవతా రూపంలో ఉండేటువంటి ఈ దేవుడేనా? అక్కడ వేరే దేవుడు ఉంటాడా? ఇప్పుడు చైనా, టిబెట్ ఇలాంటి ప్రాంతాలు వెళ్ళి అక్కడ వేరే రూపంతో ఆరాధిస్తూ ఉంటారనుకోమ్మా, మరి అక్కడ వాళ్ళని అనుగ్రహించే దేవుడు ఇంకా వేరే ఉంటాడా? మరి ఇక్కడ మనల్ని అనుగ్రహించే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామిగా వచ్చి అనుగ్రహించే ఈ దేవుడే ఉంటాడా? అక్కడ వాళ్ళని అనుగ్రహించడానికి ఇంకో వేరే సిస్టమ్ ఏమైనా ఉందా? ఏమో మరి. రష్యా, చైనా, అమెరికా అట్లాంటి దేశాల్లో కూడా దేవుడు మన దేవుడే ఉంటాడా? ఈ దేవుడే ఉంటాడా అమ్మ? అక్కడ కూడా ఈ దేవుడే ఉంటాడా? అక్కడ వేరే దేవుడు ఉంటాడా అమ్మ? మన వెంకటేశ్వర స్వామి లాగా ఉండి మన రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు అమ్మ, బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి ఈ రూపాల్లో మనల్ని అనుగ్రహించేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఈ దేవుడేనా? చైనాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అనుగ్రహించేది, రష్యాలో ఉన్న వాళ్ళని అనుగ్రహించేది, అక్కడ కూడా అది. అంటే ఏ యథామాం ప్రపద్యంతే, నువ్వు ఏ రూపంతోడైనా ఆరాధించు, నేను నిన్ను ఆ రూపంతో అనుగ్రహిస్తాను. నువ్వు క్రీస్తు రూపంలో ఆరాధించును, అట్లా అనుగ్రహిస్తాడు. వర్ధమాన మహావీరుడు రూపంలో ఆరాధించును, అట్లే అనుగ్రహిస్తా. దక్షిణామూర్తి రూపంలో ఆరాధించును, అట్లే అనుగ్రహిస్తా నేను. మరి ఫిక్స్ అయ్యి ఉన్నాడుగా ఆయన, వేరే రూపంలో వస్తే ఆయన ఒప్పుకుంటాడా? వేరే రూపంలో అనుగ్రహించడానికి వస్తే కుదరదు అంటాడు. వేరే రూపంలో అనుగ్రహించడానికి నాకు కుదరదు, నేను ఒప్పుకోను అంటాడు. నువ్వు ఈ రూపంలోనే రావాలంటాడు. మనమేమో ఇప్పుడు సీతమ్మ గారి రూపంలో వస్తేనే ఒప్పుకుంటాం అంటాంగా. మనం ఏమంటాం? సీతమ్మ గారి రూపంలోనే రావాలయ్యా, వేరే రూపంలో వస్తే నేను అసలు ఒప్పుకోను. మిట్టపల్లి సత్యనారాయణ గారి రూపంలోనే రావాలా, నువ్వు వేరే రూపంలో వస్తే నేను ఒప్పుకోను అంటే మనం కూడా రూపాలకు బందీ అయ్యి ఉన్నాగా. ఏ రూపంలోనే మళ్ళా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కనపడింది అనుకో, పొమ్మంటే నేను పోనయ్యో, నేను ఈ రూపానికి బందీ కాల, నాకు ఈ రూపంలో వస్తే నేను అస్సలు ఒప్పుకోను, నాకు సీతమ్మ గారి రూపంలోనే రావాలి, ఈ రూపంలో వస్తే నేను ఒప్పుకోను అంటే ఆ రూపంలో వచ్చేది అదే తత్వం, ఈ రూపంలో వచ్చే రెండు రూపాల్లో ఉన్నది ఒకే తత్వం అయినప్పటికీ కూడా మనం ఒక రూపానికి నామానికి బందీ అయి ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి రూపంలో నేను ఒప్పుకోను, శివుడి రూపంలో ఒప్పుకోను. నేను అందుకే శివాలయానికి వెళ్ళట్లా, ఏ దేవుడి గుడికి వెళ్ళట్లా, గుడికి వెళ్ళట్లా. ఎందుకు అనుకుంటున్నావు అమ్మ? గుడికి వెళ్ళవా అంటే గుళ్ళో ఉన్నాడా దేవుడు? దేవుడు గుళ్ళో ఉంటాడా? గుడి బయట లేడా? చరాచర జగత్తునందంతటా లేడా? అంటే మనం ఇంకా కొన్ని బంధాలలో చిక్కుకున్నాం, ఇంకా కొన్ని భ్రాంతులతో నిండి ఉన్నాం, ఇంకా మనకి పూర్తిగా భ్రాంతి వదలలేదు, ఇంకా పూర్తిగా భ్రాంతి పోలేదు. భ్రమీణాహం భ్రమీణత్వం, భ్రమీణీశ్వరూ అంటారు కమ్మా. అంటే భ్రమీణాహం భ్రమీణత్వం అంటే భ్రమీణీశ్వరోపాసన, అర్థమైందమ్మా? ఈశ్వరుడుగా నేనంటే బ్రహ్మ, ఈ సర్వ జగత్తు అంటే బ్రహ్మ. ఈశ్వరుడు కూడా బ్రహ్మే, దేవతలు కూడా బ్రహ్మే. బ్రహ్మమూన మిదం జగత్తు అన్నారు. ఈ జగత్తు మొత్తం కూడా మన యొక్క బ్రహ్మ వల్లనే. బ్రహ్మరహిత మిదం మోక్షం, బ్రహ్మరహిత మిదం మోక్షం. భ్రాంతిని విడిచిపెట్టాలి అంటే చిన్న భ్రాంతిని విడిచిపెట్టడం కాదు, అర్థమైందమ్మా? చిన్న వాటిని పెద్ద భ్రాంతి ఏంటంటే, ఒకటి దేహభ్రాంతి, రెండు అహం బ్రహ్మస్మి అనే భ్రాంతి. అహం అనేటువంటి భ్రాంతి, నేను అనేటువంటిది ఒక భ్రాంతి, నాది అనేటువంటిది ఒక భ్రాంతి, అహంకారము, మమకారం, దేవతా భ్రాంతి అత్యంత
కష్టమైనటువంటిది. దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టమైనటువంటిది. అంటే నామరూపాలను విడిచిపెట్టడం అంత తేలిక కాదు. విడిచిపెడతామా? విడిచిపెట్టం. రామకృష్ణ పరమహంసకి గురువు లేరు. నాకు గురువు వద్దన్నారు. ఎందుకంటే నిరంతరం అమ్మవారితోనే నేను మాట్లాడుతున్నా, అమ్మవారితో నేను చూస్తున్నా కదా, నాకు ఇంకేమీ వద్దు, నాకు అమ్మవారు ఒక్కతుంటే చాలు అన్నారు. అమ్మవారు ఒక్కరుంటే చాలు, నాకు ఏమి వద్దన్నారు. బాగా కనెక్ట్ అయినారు, బాగా బందీ అయినాడు. అప్పుడు అమ్మవారే చెప్తారు, గురువు కావాలి నీకు, గురువు లేకపోతే మోక్షం రాదు అని చెప్తారు. నాకు గురువు అవసరం లేదని, నువ్వే మరి రావాలి గురువుగా అంటే అప్పుడు అమ్మవారే తోతాపురి అనేటువంటి గురువు రూపంలో వస్తారు. అమ్మవారే తోతాపురి అనేటువంటి రూపంలో వస్తారు. వచ్చిన తర్వాత నేనే నీ గురువునా అని చెప్తారు. ఓ మీరే నా గురువు, నమస్కారం. అయితే ఏం చేయాలని, మోక్షాన్ని పొందాలంటే నువ్వు నామరూపాలను విడిచిపెట్టాలి అన్నారు. ఓహో, నామరూపాన్ని మరి ఏం చేయాలి? కాళికాదేవి యొక్క అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి యొక్క రూపాన్ని, అమ్మవారి యొక్క నామాన్ని నీ లోపల నుంచి తీసేయి, ఇంకప్పుడు నీకు మోక్షం వచ్చినట్టే. ఇప్పుడు దాకా పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం మొత్తాన్ని వదిలేసిండు, ఒక్క అమ్మవారినే పట్టుకుండు. ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ ప్రపంచంలో నాకు ఏమీ అవసరం లేదన్నాడు. నాకు ఏది వద్దు, ఒక్క అమ్మ ఉంటే చాలనుకున్నాడు. ఒక్క అమ్మ ఉంటే చాలనుకున్నాడు. అమ్మవారి యొక్క రూపాన్ని అలా చూస్తూ నేను జీవించేస్తా అన్నాడు. అలా చూస్తూ జీవించేశాడు. అపారమైనటువంటి సిద్ధులు సమకూరిని, అమ్మవారి యొక్క శక్తిని అణువణువునందు కూడా నింపుకున్నాడు. ఇప్పుడు అణువణువునందు కూడా అమ్మవారి యొక్క శక్తే అతనిలో ప్రకటితమవుతుంది. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఏమన్నారైనా తోతాపురి వచ్చి తీసేయన్నాడు, అమ్మవారి రూపాన్ని తీసేయన్నాడు. అమ్మవారిని నామాన్ని తలవద్దు, అమ్మవారి రూపాన్ని తీసే, నీకు మోక్షం వదిలినట్టే అన్నాడు. తీసేసిండు, మోక్షం వచ్చింది. అంటే తీసేయటం అంటే ఒక్క నామాన్ని, ఒక్క రూపాన్ని పట్టుకోవడం అని కాదు. అన్ని నామాల్లో, అన్ని రూపాలలో ఉన్నది ఒక్కటే తత్వం అనేటువంటి జ్ఞానం దృఢం కావాలన్నారు. ఈ రూపంలో, ఈ రూపంలో, ఈ రూపంలో, ఈ నామంతో, ఈ నామంతో, ఈ నామంతో కీర్తింపబడేటువంటి తత్వము ఒక్కటే అనేటువంటి జ్ఞానం దృఢం కావాలి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నువ్వు ఏ రూపంతో ఆరాధిస్తే నేను ఆ రూపంతో నిన్ను అనుగ్రహిస్తా. నాకేం పేచీ లేదు, నీ ఇష్టం. నువ్వు మనిషి రూపాన్ని పెట్టుకుంటే ఓకే యాక్సెప్టెడ్, నువ్వు పశువు రూపాన్ని పెట్టుకో ఓకే యాక్సెప్టెడ్, నేను గోవుని దండం పెడతాను ఓకే యాక్సెప్టెడ్, నేను పాముకు దండం పెడతా ఓకే యాక్సెప్టెడ్. నువ్వు పాము రూపం పెట్టుకొని పాము నామంతో భజన చేసినవనుకో, దిగు 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 నాగా నగన్నా దివ్య సుందరి నాగో అని చదువుతారుగా అమ్మ. నువ్వు నాగుపాము రూపంలో దండం పెట్టుకుంటావా, ఆరాధించుకున్నావు ఓకే, అట్లే అనుగ్రహిస్తా. నువ్వు ఏ రూపంతో, ఏ నామంతో ఆరాధిస్తే ఆ రూపంతో, ఆ నామంతో అనుగ్రహిస్తాను. కానీ నువ్వు ఒక్క నామానికి, ఒక్క రూపానికే బంధి కావద్దు. తత్వమసి అంటే అది అర్థం. అంటే తత్పదమునందు, అంటే త్వంపదమునందు, తత్పదమునందు రెండిటికీ భేదము లేదని గుర్తించగలగటమే జ్ఞానం. సమస్త ప్రాణులన్నింటి యందు, చరాచర జగత్తునంతటా ఉన్నటువంటి ఆ ఈశ్వరత్వాన్ని మనం గుర్తించగలగాలి. అంతేకమ్మా. ఇప్పుడు గుర్తించినవనుకోమ్మ, ఇక మనకి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు అక్కడ చెప్పినట్టు సశిష్యుడు హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని అన్నాడు. హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని, ఇతరాన్ని విడిచిపెట్టమన్నాడు. ఇతరాన్ని విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేదు. ఇతరమైనటువంటి అంటే ఇతరమైన ప్రతి పదార్థమునందు కూడా ఒకే తత్వాన్ని దర్శించగలిగితే, అన్నిటి యందు ఉన్నది అదే అని దర్శించగలిగితే, నా హృత్పీఠమునందు పరివేష్టితమై ఉన్నటువంటి పరబ్రహ్మతత్వమే చరాచర జగత్తునందంతటా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అనేటువంటి తత్వాన్ని గుర్తెరిగిన తర్వాత తనకి ఇతరంగా ఇంకేముంది? తనకంటే ఇతరంగా ఇంకేమనుందా? తనకంటే భిన్నంగా ఇంకేమీ లేదు అని తెలుసుకోవడమే. ఎప్పుడు తెలుసుకో? తన్ను తాను ఎరిగినప్పుడు, సర్వములో ఉన్నటువంటి తత్వాన్ని ఎరిగినప్పుడు, అది దృఢమైనప్పుడు తనకంటే భిన్నంగా ఏమీ లేదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇది అర్థం చేసుకోగలగాలి.
శంకరాచార్యులు వారు చెప్పినటువంటి జ్ఞానం సామాన్యులకు అర్థం కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు, బ్రహ్మ సత్యం అన్నారు, జగన్మిథ్య అన్నారు. చాలామంది జగత్తు లేనిది అనే అర్థంలో చెప్పారు. జగత్తు లేనిది అనే అర్థంలో ఊహిస్తారు. అంటే అది సత్యమైనప్పుడు ఇది అసత్యం ఎలా అవుతుందని. సత్యమైనటువంటి వస్తువులో వచ్చింది సత్య పదార్థమే కావాలి, మళ్ళీ అసత్యం ఎందుకు అవుతుంది? అర్థమైందమ్మా? బ్రహ్మము సత్యమైనప్పుడు బ్రహ్మములో నుంచి వచ్చినటువంటి వస్తువు అసత్యం అవుతుందా? సత్యము కావాలా? అది శంకరాచార్య వారు చెప్పింది కొంచెం కాంట్రవర్సీ ఉన్నట్టుంటుంది, కానీ కాంట్రవర్సీ ఏం లేదనమాట. మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. బ్రహ్మము సత్యమైనప్పుడు జగత్తు కూడా సత్యమే అవుతుంది. కానీ జగన్ మిథ్య అని ఎందుకు చెప్పాడు అంటే, జగత్తు మిథ్య లేనిది అంటే నువ్వు అనుకున్నటువంటి పద్ధతిలో లేదని చెప్పారు. నువ్వు అనుకున్నటువంటి పద్ధతిలో లేదు, అది వేరే రకంగా ఉంది. అక్కడ వేరే రకంగా ఉన్నదాన్ని చూడటం నీకు రావాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు బంగారం సత్యమైనప్పుడు ఆభరణాలు అసత్యం అవుతాయా? బంగారం 2 కేజీల ముద్ద ఎక్కడ ఒకటి ఉంది, 2 కేజీల ముద్ద ఇక్కడ ఉందనుకోమ్మా. ఇప్పుడు వడ్డాణం చేయించారు, 12 గాజులు చేయించారు, స్వాతిహారం చేయించారు, చెవులకు చేయించారు, ఇవన్నీ రకరకాల ఆభరణాలన్నీ చేసి అక్కడ పెట్టారు. ఇప్పుడు 2 కేజీల ముద్ద కనపడుతుంది అక్కడ? 2 కేజీల ముద్ద లేదు. ఇప్పుడు బంగారం ఉందా? లేదు. ఇప్పుడు బంగారం ఏమైంది? ఉందా లేదా? ఉంది, కాకపోతే ముద్దలాగా లేదు. ఇప్పుడు బంగారం ఎలా ఉండాలో ఇంతకుముందు ఎట్లుండేది? ముద్దలాగా ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది? ముద్దలాగా ఉందా? లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఆభరణాల రూపంలో ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ఆభరణాల రూపంలో ఉంది. అవునా కాదా? ఆభరణాల రూపంలో ఉంది. అంటే ఉన్నట్లా లేనట్టా? ఇప్పుడు ఆ 2 కేజీలు ఏడుకన్నా పోయిందా? అంతా ఉంది. అర్థమైందమ్మా? అంటే ఏంటి అర్థం అంటే, ఆ ముడి పదార్థమే ఆభరణాలుగా మారినట్లుగా, ఆ ముడి పదార్థమైనటువంటి బ్రహ్మమే జగత్తు అనేటువంటి ఆభరణాలుగా మారినట్లుగా, అనేకమైనటువంటి ప్రాణులుగా చరాచర జగత్తుగా మారినట్లుగా అర్థం. ఇప్పుడు బంగారపు ముద్ద ఆభరణాలైనట్లుగా బ్రహ్మము 84 లక్షల ప్రాణులతో కూడి ఉన్నటువంటి చరాచర జగత్తుగా ఏర్పడింది. ఇప్పుడు బంగారం ముద్ద ఆభరణాలైంది, బ్రహ్మము జీవజగత్తు అయింది. ఇప్పుడు ఈ మూల పదార్థమైనటువంటి బంగారం ఆభరణాల రూపంలో ఉంది కదా, బ్రహ్మము చరాచర జీవుల రూపంలో ఉన్నది అనే సత్యం మనకు బోధపడితే, దీన్ని గుర్తించగలిగితే, ఇంకప్పుడు ఇందులో కూడా చూడగలిగితే, బ్రహ్మము సత్యమైతే జగత్తు కూడా సత్యమే అని చెప్పగలుగుతాం. జగత్తులో ఉన్నటువంటి సత్యాన్ని కూడా చూడగలగాలి. జగత్తులో ఉన్నటువంటి సత్యాన్ని కూడా చూడగలిగితే, జగత్తులో ఉన్న సత్యాన్ని చూడగలిగితే ఏమవుతుంది? సర్వాత్మ జ్ఞానం కలుగుతుంది, సర్వాత్మ భావం దృఢమవుతుంది. అప్పుడు హృజ్జలజమ్మను పీఠమపై నిలిపి ఇతరము మాని అనే పదం వాడాల్సినటువంటి అవసరం లేదనమాట. ఎందుకంటే ఇతరము మానుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇతరమైనటువంటి సమస్త పదార్థముల యందు కూడా అదే సత్యం అన్నది. హృత్పీఠముపై ఉన్నటువంటి, హృత్పీఠముపై నిలిపినటువంటి పరమాత్మ స్వరూపమే సమస్త చరాచర జగత్తునందంతటా నిండి ఉన్నది అనేటువంటి సత్యము తెలిసినటువంటి వాడు ఇంకా తత్వాన్ని కొలుస్తూ ఉంటాడు, ఆ తత్వభావనతోటే జీవిస్తూ ఉంటాడు. ఒక్క క్షణకాలం కూడా వేమర్పాటుగా ఎటు వెళ్ళదు, ఒక క్షణం కూడా ఎటువైపు దృష్టి వెళ్ళదు. ఒకవేళ ఎటువైనా వెళ్ళినా కానీ ఆ వెళ్ళిన పదార్థంలో కూడా పరమాత్మని చూడగలిగినప్పుడు, సపోజ్ ఉదాహరణకమ్మా ఒక చోట కూర్చున్నాడు, లడ్డూ గుర్తొచ్చింది. ఒక చోట కూర్చుంటే లడ్డూ గుర్తొచ్చింది. లడ్డూ గుర్తొస్తే ఇప్పుడు పక్కకి వెళ్ళినట్ట వెంటనే ఏమి గుర్తు రావాలి మనకి? లడ్డూలో కూడా పరమాత్మే ఉన్నాడు. మిరపకాయ బజ్జీ గుర్తొచ్చింది, మిరపకాయ బజ్జీలో కూడా పరమాత్మే ఉన్నాడు. బిర్యానీ గుర్తుకొచ్చింది, బిర్యానీలో కూడా పరమాత్మే ఉన్నాడు. పెన్నాం గుర్తొచ్చింది, పెన్నాంలో కూడా పరమాత్మే ఉన్నాడు. బాబాయ్ గుర్తొచ్చింది, బాబాయ్లో పరమాత్మే ఉన్నాడు. అత్తగారు గుర్తుకొచ్చిండు, అత్తగారులో పరమాత్మే ఉన్నాడు. కొడుకు గుర్తొచ్చిండు, పరమాత్మే ఉన్నాడు. కూతురు గుర్తొచ్చింది, పరమాత్మే ఉన్నాడు. మనవడు మనవరాలు ప్రతి ప్రాణియందు, ప్రతి పదార్థమునందు మనసు ఎక్కడికి వెళితే అక్కడ పరమాత్మ చూపెడితే, మనసు ఒక చోట ఉండదు కదమ్మా, నిలకడగా ఉండదుగా, రకరకాలుగా తిరుగుతుంది. అది యాడికైనా పోనీ మనకి
అది ఎక్కడికి వెళ్ళినా కానీ మనం పరమాత్మనే దర్శింపజేసినాం అనుకో, ఇంకా అదేం చేయగలిగింది? ఇది ఎక్కడికి పోయినా కానీ మనం పరమాత్మని చూపెడితే నో ప్రాబ్లం. మళ్ళా అది మంచిది ఇది చెడ్డది అనేటువంటి భావనలు మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి భావాలు ఉండకూడదు. మళ్ళీ ఇక్కడేంటి, భావనలో తేడా రాకూడదు. జీవన విధానంలో మార్పులు ఉన్నప్పటికీ కూడా భావనలో మార్పు ఉండకూడదు. అర్థమైందమ్మా? అలా మనం జీవించినప్పుడు మనకి ఇక దుఃఖం అనేటువంటిది ఉండదు. అతడు నిత్యముక్తుడు. అతను ఎవరు? నిత్యముక్తుడు, జీవన్ముక్తుడు. జీవించి ఉండగానే నిత్యము కూడా ముక్త స్థితిలోనే ఉంటాడు. అన్నిటినీ విడిచిపెట్టి ఉంటాడు. ఏ బంధము లేకుండా ఉంటాడు. ఎక్కడా బంధీ కాకుండా ఉంటాడు. ఇప్పుడు హృదయ కమలమునందు నిలపడం అంటే ఒక్క హృదయం సహస్రార చక్రంలో నిలపడం అనే అర్థం. సహస్రార కమలములో ఉన్నటువంటి తత్వాన్ని దర్శించినటువంటి యోగి చరాచర జగత్తునంతటా దర్శించగలడు. చరాచర జగత్తునంతటా ఉన్నటువంటి తత్వాన్ని వీక్షించగలుగుతాడు. ఆ భావనతో జీవించగలుగుతాడు అనేటువంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి. హృత్పుండరీక మధ్యస్థం సకలామనాయ సంస్థుతం ధ్యాయామ్యహం సదా భక్త్యా సకలాభీష్టదాయకం. ఇంకా అసలు అతనికి కోరికలే ఉండవు. ఇక్కడ కోరికలు తీరుతాయి అన్నారు కానీ అలాంటి యోగికి ప్రత్యేకంగా కోరికలు ఉండవు. నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి కోరిక కూడా ఉండదు. అర్థమైందమ్మా? అలాంటి దైవ భావనతో ఉన్నటువంటి వాడికి సమస్తము కూడా ఈ జగత్తులో సమకూరతాయి. అలాంటి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రభు మహారాజ్. గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం. ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం. గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం. బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా, ఆదరి చేర్చేది గురువేరా. గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం. ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం. గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం. గురువంటే దైవమని గురి కలిగుందుమోనేస్తం. గురువంటే బ్రహ్మమని గురి తెరిగుందుమోనేస్తం. గురువంటే దైవమని గురి కలిగుందుమోనేస్తం. గురువంటే బ్రహ్మమని గురి తెరిగుందుమోనేస్తం. మాయను వదలి రయమున కదలి గురుపాదంబులు పట్టేద్దాం. గుణరూపంబులు దాటేద్దాం. గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం. ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం. గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం. నను భేదాలు గురువుకు లేనే లేవురా. శ్రద్ధాసక్తితో సాధన చేస్తే బ్రహ్మ జ్ఞానమును పొందేవు.
నీవు నేనను భేదాలు గురువుకు లేనే లేవురా. శ్రద్ధాశక్తితో సాధన చేస్తే బ్రహ్మ జ్ఞానమును పొందేవు. సాధనతోనే గురువులెందరూ సత్యపదంబును చేరారు. పరమార్థంబును బోధించి ప్రపంచ నడతను మార్చారు. గురువే దైవం, గురువే ధర్మం, గురువే జ్ఞానం, గురువే సర్వం. ఆశ్రమాలలోనే అహమును తీర్చివేసుకుందాం. గురుని సేవలోనే గుణములు తీర్చిదిద్దుకుందాం. అజ్ఞానంతో పుట్టాము, అహంకారముతో పెరిగాము. అంధకారమగు ఈ లోకంలో గురుని బోధలే వెలుగు దివ్వెలు. అజ్ఞానంతో పుట్టాము, అహంకారముతో పెరిగాము. అంధకారమగు ఈ లోకంలో గురుని బోధలే వెలుగు దివ్వెలు. మోడు వారిన మన బ్రతుకులలో అక్షర సేద్యం చేసేద్దాం. సేవించి పరిశోధించి గురుని జాడలో అడుగులు వేద్దాం. గురువే దైవం, గురువే ధర్మం, గురువే జ్ఞానం, గురువే సర్వం. ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం. గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం. బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా. ఆదరి చేర్చేది గురువేరా. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.